గొప్ప శివభక్తులైన 63 మంది నాయనార్లలో శాక్య నాయనార్ ఒకరు. ప్రారంభంలో ఆయన బౌద్ధ మతాన్ని అనుసరించిన సత్యం తెలుసుకొని శివుణ్ణి ఆరాధిస్తూ మోక్ష మార్గం వైపు నడిచాడు. తిరుచంగమంగై పట్టణంలో ఒక వ్యవసాయ కుటుంబంలో శాక్య నాయనార్ జన్మించాడు. సత్యాన్ని కనుగొనడానికై అతను అనేక తత్వాలను నేర్చుకున్నాడు. శివుడే మార్గం అన్న అంతిమ సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆయన బౌద్ధుడిలాగే ఉండేవాడు, కానీ గొప్ప శివభక్తుడు. ఆయన ఉన్న రోజుల్లో శివుడి గురించి మాట్లాడటం కానీ శివార్చన చేయటం కానీ కుదరని భయంకర పరిస్థితులు. అయితే ఆయనకు లోపల శివారాధన చేయాలన్న తపన చాలా ఎక్కువగా ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. అవైదిక మతాల వారు శివలింగాన్ని తెచ్చి రోడ్డు మీద పెట్టారు. ఆ శివలింగాన్ని చూసిన శాక్య నాయనార్కి శివలింగానికి పూజ చేయాలని, అర్చన చేయాలని, పూలు వేయాలని అనిపించేది. అప్పటి పరిస్థితుల్లో శివలింగానికి ఎవరైనా పూజ చేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానపరిచేవారు. పైకి శివార్చన చెయ్యని వాడిలా కనిపించాలి, కానీ శివార్చన చేయాలన్న తన మనసులో ఉన్న కోరిక తీరాలి. అందుకే శాక్య నాయనార్ ఒక మార్గం ఎంచుకున్నారు. ఆయన ప్రతిరోజు శివలింగం దగ్గరకు వెళ్ళి, శివుడివా, నువ్వు శివుడివా అంటూ శివలింగం మీద రాయి వేసేవాడు. కానీ మనస్సులో మాత్రం ఆ రాయిని చేమంతి పువ్వుగా భావించి శివలింగం మీద వేసేవాడు. మరొక రాయి తీసుకొని మల్లెపువ్వులాగా భావించి నువ్వు శివుడివా అంటూ ఆ రాయిని శివలింగం మీద వేసి, అమ్మయ్య, మల్లెపూలతో అర్చన చేశాను ఇవాళ అనుకొని సంతోషపడిపోయేవాడు. అక్కడున్న ప్రజలు, అబ్బా వీడురా నిజమైన శివద్వేషి అంటే అని సంతోషపడేవాళ్ళు. శాక్య నాయనార్ చేసిన పూజ లోకానికి అర్థం కాలేదు, కానీ శివుడికి అర్థమవుతుంది కదా. అందుకే ఆయన రాళ్ళు వేసిన శివుడి మీద చామంతులు, మల్లెలు పడ్డాయి. అది ఆయన పూజ, ఆర్తిలో నుంచి వచ్చిన పూజ. అలా రోజు బయటి ప్రపంచానికి కనిపించేలా రాళ్ళు వేస్తూ మనసులో పూలతో పూజ చేస్తూ తరించేవాడు. ఒకరోజు ఆయన భోజనం ముందు కూర్చున్నాడు. అప్పుడు శర్వతి అనే నామం జ్ఞాపకం వచ్చింది. ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలికి వెళితే దాన్ని జీర్ణం చేసేవాడు శంకరుడే. అగ్నిని ఆదేశించి అన్నం ఉడికేలా చేసేవాడు శంకరుడు. ఇవాళ శివలింగం మీద 4 పువ్వులు వేయడం మర్చిపోయి పశువులా అన్నం తినడానికి వచ్చాను అని పల్లెం దగ్గర నుండి లేచి కనీసం భార్యకు కూడా చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్ళి, శివుడివా, నువ్వు శివుడివా అంటూ 4 రాళ్ళు తీసి శివలింగం మీద వేశాడు. ఇలా తప్ప నీకు మరోలా పూజ చేయలేకపోతున్నాను స్వామి అని మనస్సులో అనుకొని కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు నటరాజమూర్తిగా సాక్షాత్కరించి శాక్య నాయనార్ని తనలో ఐక్యం చేసుకున్నాడు. రాళ్ళని పూలగా భావించి పూజ చేసిన శాక్య నాయనార్కి మోక్షమిచ్చాడు శివుడు. ఈశ్వరుడు చిత్తశుద్ధిని, హృదయశుద్ధిని చూడగలిగినవాడు. ఈశ్వర ప్రజ్ఞను విస్మరించి ఇదంతా నా ప్రజ్ఞ అని కామక్రోధాలతో మనిషి కొట్టుమిట్టాడుతుంటాడు. ఈశ్వరుణ్ణి నీ శక్తి కొలది మనసారా పూజిస్తే చాలు, పొంగిపోతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ధన్యవాదాలు.